హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో రైల్వే సంబంధించిన అప్డేట్తో వచ్చానండి. సో అప్డేట్ ఏంటి చూద్దాము. రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ 2025 10,000 పోస్టులకు భర్తీకి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి 2025 సంవత్సరానికి సంబంధించి కొత్తగా 10,000 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. సో మనకి రైల్వే డిపార్ట్మెంట్ వారు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారండి. లోకో పైలట్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి 10,000 నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు నేను ఈ వీడియోలో చెప్తానండి. సో ఈ నోటిఫికేషన్ గురించి అసలు అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు, అలాగే దరఖాస్తు విధానం ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే ముఖ్యమైన తేదీలు, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నేను పెట్టే వీడియోలో ఏదో ఒకటి యూజ్ అయ్యి మీకు సంబంధించి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా యూజ్ అయ్యిద్దని చెప్పి నాకు చిన్న కోరిక. అలా కనుక ఒక 10 మందికి యూజ్ అయ్యేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఈ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ 2025 గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హతలు ఏముండాలో చూద్దామండి. ఈ ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అర్థమండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 10th చదివి ఉండాలి. అలాగే ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల ఏజ్ ఎంత ఉండాలి? 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండాలి. అలాగే కేటగిరీ బట్టి మీకు ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ 2025 మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? సిబిటి స్టేజ్ 1 ప్రాథమిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా, సిబిటి స్టేజ్ 2 అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా, సైకోమెట్రిక్ టెస్ట్ అభ్యర్థుల మానసిక సామర్థ్యత పరీక్ష ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విద్యా అర్హత ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా, మెడికల్ టెస్ట్ అంటే ఫిట్నెస్ పరీక్ష. సో ఈ 5 స్టెప్స్ ద్వారా మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ 2025 మీకు దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది? అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ను మీరు సరిగ్గా నింపాలి. అవసరమైన సర్టిఫికేట్స్ని అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దరఖాస్తును సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వి మీరు దీనికి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ 2025కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? 10th సర్టిఫికేట్, ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే ఆధార్ లేదా గుర్తింపు కార్డు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? నోటిఫికేషన్ విడుదల చేసింది ఇంకా ప్రకటించలేదు, అంటే ఇది అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్ అండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ వివరాలు కూడా ఇంకా విడుదల చేయాలి. ఇది ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి త్వరలో రాబోతుంది. బట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకుంటే ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ గురించి ఒకసారి షార్ట్కట్లో చెప్పేస్తాను, వివరండి. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్. మొత్తం ఖాళీ వచ్చేసి 10,000 ఉద్యోగాలండి. ఇది అధికారిక నోటిఫికేషన్ ప్రకారం వచ్చినవి. అర్హత 10th ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ చదవాలి. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 వరకు ఉంటుంది. ఇట్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ కేటగిరీ. శాలరీ వచ్చేసి 50,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్స్ ఉంటాయి. ఎంపిక విధానం అనేది సిబిటి స్టేజ్ 1, స్టేజ్ 2, మైక్రోమెట్రిక్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. వీటన్నిటి ద్వారా మిమ్మల్ని ఈ జాబ్కి ఎన్నిక చేస్తారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీకు ముందుగా రాబోయే నోటిఫికేషను అన్ని వివరాలు త్వరగా పెట్టుకుంటారు. మీకు నోటిఫికేషన్ డేట్ రాగానే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మీకు ఈ వీడియో ముందుగా చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి కొత్త అప్డేట్స్ మీకు తెలుసుకుంటే మీకు ఏదైనా యూజ్ అయితే నాకు ఇంటెన్షన్ అండి.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.